అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. కొలసలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన అనగా దేవునితో సంభాషించుట, ఆయనతో మాట్లాడుట. ప్రార్థన దేవునితో సాంగత్యమును పెంపొందిస్తుంది. ప్రార్థన ద్వారా మనము అడుగు వాటిని దేవుని దగ్గర నుండి పొందుకోగలుగుతాం. అందుచేత ప్రతి ప్రార్థనలో కృతజ్ఞతాపూర్వకముగా దేవుని వేడుకోవాలి. అప్పుడు ఆయన సమాధానము మన హృదయములలో కావలిగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన యందు నిలకడగా ఉంటూ విసుగక ప్రార్థించాలి. నిరీక్షణతో పట్టుదల కలిగి ప్రార్థించాలి. శ్రమల యందు ఓర్పు కలిగి ప్రార్థించాలి. శోధనలలో సంతోషిస్తూ ప్రార్థించాలి. ఎడతెగక నిత్యము ప్రార్థించాలి. అన్నిటికంటే ప్రాముఖ్యముగా విశ్వాసముతో ప్రార్థించాలి. ఆమేన్, హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పబడిన ప్రకారము యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఆయన దగ్గర నుండి దీవెనలు పొందుకుందాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాము. దీనుల ప్రార్థనలను తృణీకరించక ఆలకించు ప్రభువా, నీకు వందనములు. ఈ లోక సంబంధమైన విషయములలో చిక్కుబడకుండునట్లును శోధనలలో ప్రవేశించకుండునట్లును నిత్యము మెలకువగా ఉండి ప్రార్థించున్నట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.